ఓకే. హ్మ్. ఓకే బ్రో. హ్మ్. ఓకే. ఓకే. స్టార్ట్ చలో. చేస్తున్నా. రైట్. ఒక్క నిమిషం ఉండు. ఎవరు జాయిన్ అయ్యారురా మళ్ళా? హనుమంత్. నంబర్ 2 కూడా స్టార్ట్ అయింది. ఓకే. నీ క్లాస్ అంటే అందరూ చూడు ఎగబడి దూకుతున్నారు. రికార్డింగ్ స్టార్ట్ చేశా బ్రో. ఓకే బ్రో. ఫస్ట్ మనం డాకర్ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఫస్ట్ దాని గురించి దానిలో ఇష్యూస్ ఏమున్నాయి ఫస్ట్ తెలుసుకొని, దాని తర్వాత మనము డాకర్ గురించి, కంటైనర్స్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి నేనొక కంపెనీని స్టార్ట్ చేశాను. ఓకేనా? ఒక్క నిమిషం దీన్ని కొంచెం సెట్ చేయని. రైట్. నేనొక కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ కంపెనీలో నేను ఏం చేశానంటే నేను ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేశాను. సో, అప్లికేషన్ నేమ్ వచ్చేసి హాట్‌స్టార్. ఓకేనా? అప్లికేషన్ నేమ్ వచ్చేసి హాట్‌స్టార్. ఈ అప్లికేషన్‌కి రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఈ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఒక 2 సీపీయూస్ కావాలి. 50 జీబీ ర్యామ్ ఉండాలి. 50 జీబీ వద్దులే. ఒక 5 జీబీ ర్యామ్ అనుకుందాం ప్రస్తుతానికి. అలానే ఒక 500 జీబీ హార్డ్ డిస్క్ ఉండాలి. అలానే దీన్ని నేను బిల్డ్ చేసింది పైథాన్‌తో కాబట్టి నాకు పైథాన్ కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. పైథాన్ 3.7. ఓకేనా? ఇది నా హాట్‌స్టార్ అప్లికేషన్ ఒక రిక్వైర్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తాను కంపెనీ ఓనర్‌గా నేనేం చేస్తాను నేను ఒక సర్వర్‌ని అయితే బై చేయాల్సి ఉంటది. ఓకేనా? ఇది నా సర్వర్. ఈ సర్వర్ వచ్చేసి హెచ్‌పి సర్వర్ అనుకుందాం. ఇది నా హెచ్‌పి సర్వర్. ఈ ఫస్ట్ సర్వర్‌లో దీన్ని మనం ఏమంటామంటే ప్రొవిజనింగ్ అంటాం. యూజువల్‌గా కంపెనీస్‌లో నీకు ఒకవేళ కొత్త సర్వర్ ఏదైనా కావాలంటే ఫస్ట్ దానికంటూ ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటది. వాళ్ళేం చేస్తారు నీకు దీనికి ఈ ఈ పర్టిక్యులర్ సర్వర్‌కి హార్డ్ డిస్క్‌లు ఎన్ని కావాలి? ర్యామ్ ఎంత కావాలి? అలానే కేబుల్ కనెక్టివిటీస్ అవన్నీ చూసుకొని అదంతా ఏదైతే ఉందో దాన్నంతా నేను ఏమంటామంటే సిస్టమ్ ప్రొవిజనింగ్ అంటాం. అంటే ఒక సర్వర్ కొని ఆ సర్వర్‌లో ఎంత రిక్వైర్మెంట్ హార్డ్ డిస్క్ కావాలో అంత హార్డ్ డిస్క్ అలొకేట్ చేసి, ర్యామ్ ఎంత కావాలో అంత అలొకేట్ చేయడం. ఆ ప్రాసెస్‌ని ఏమంటామంటే సర్వర్ ప్రొవిజనింగ్ అంటాం. ఓకేనా? ఓకే. సర్వర్ ప్రొవిజనింగ్ అయిపోయి నా దగ్గరైతే నాకు సర్వర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తాను ఆ సర్వర్‌లో యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా నేను ఫస్ట్ దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ చేస్తాను. సో, దీనిలో వచ్చేసి నేను రెల్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఓకేనా? రెల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశాక, దీనికి నాకు పైథాన్ నా హాట్‌స్టార్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే పైథాన్ కావాలి కదా! అందుకని నేనేం చేస్తాను నేనిక్కడ పైథాన్ అయితే ఇన్‌స్టాల్ చేస్తాను నేను. సో, నా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను పైథాన్ 3.7ని ఇన్‌స్టాల్ చేస్తాను. సో, పైథాన్ 3.7 ఇన్‌స్టాల్ చేశాక, నేను ఆటోమేటిక్‌గా నా సర్వర్‌నైతే ఐ మీన్ నా అప్లికేషన్‌ని నేను నా సర్వర్‌లోకైతే హోస్ట్ చేయగలుగుతాను. ఓకేనా? అంటే ఇక్కడ నా సర్వర్ లోపల నా అప్లికేషన్ అయితే రన్ అవుతా ఉంటుంది. ఇది నా హాట్‌స్టార్ అప్లికేషన్ అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు యూజర్స్ ఎలా యాక్సెస్ చేస్తారో అది కూడా చూద్దాం. ఎందుకంటే ఈ సర్వర్‌కి ఒక ఐపీ అడ్రెస్ అనేది మనం అలొకేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఐపీ వచ్చేసి 192.168.77.22 ఎనీ రాండమ్ ఐపీ ప్రస్తుతానికి తీసుకుంటున్నా. సో, ఇది నా సర్వర్ ఒక ఐపీ. ఇప్పుడు నేను హాట్‌స్టార్ రన్ చేస్తున్నాను కదా! సో, క్లయింట్ సైడ్ ఏం జరుగుతుందంటే సో, ఇది నా ల్యాప్‌టాప్ అనుకుందాం. లేదంటే నా డెస్క్‌టాప్ ఏదో ఒకటి. ఇది దీని లోపల మనకు ఆటోమేటిక్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. అదంతా ఓకే. దానిలో నుంచి నేను ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. ఈ వెబ్ బ్రౌజర్‌లో నేనేం చేశాను యాస్ ఎ యూజర్‌గా www.hotstar.com అని టైప్ చేస్తాను. ఈ టైప్ చేస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ హాట్‌స్టార్ అనేది ఆహ్, ఇది దీన్నేమంటామంటే మనం నేమ్ టు ఐపీ కన్వర్షన్ అంటాం. అది ఏ టూల్ యూజ్ చేస్తుందంటే అది నాకు డీఎన్ఎస్ అనే ఒకటుంటది. అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్‌లా. ఓకేనా? సో, ఈ డీఎన్ఎస్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే నేను నేమ్ ఇస్తానో దాన్ని ఐపీగా కన్వర్ట్ చేస్తుంది. సో, ఇక్కడ నా కేస్‌లో హాట్‌స్టార్ ఐపీ వచ్చేసి 192.168.77.22 గదా! సో, ఇది కన్వర్ట్ చేస్తుంది. నా నేమ్‌ని ఐపీగా కన్వర్ట్ చేస్తుంది. ఐపీగా కన్వర్ట్ చేశాక ఇది నా రౌటర్‌కైతే ఎళ్తది. నా టీపీ లింక్ రౌటరో ఏదో ఒక రౌటర్ ఉందనుకుందాం ఇక్కడ. ఓకేనా? ఇది నా టీపీ లింక్ రౌటర్. ఈ ఐపీ ఏం చేస్తుంది? "ఒరేయ్ బాబు ఇది ఎక్కడుందో చూపించు. ఇక్కడ నా లోకల్‌లో లేదు" అందుకని చెప్పి ఇది గేట్‌వేకి రీడైరెక్ట్ చేస్తుంది ఈ ఐపీని. సో, ఇది ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉంటది కాబట్టి ఇంటర్నెట్ త్రూ
ఈ సర్వర్‌కైతే కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇంటర్నెట్ త్రూ ఈ సర్వర్‌కైతే కనెక్ట్ అయ్యి, ఈ సర్వర్ లోపల ఏం రన్ అవుతుంది? హాట్‌స్టార్ అనే అప్లికేషన్ గదా! సో, ఆటోమేటిక్‌గా ఈ హాట్‌స్టార్ వెబ్ పేజ్ అనేది మనకి నా యూజర్‌కి ఆ వెబ్‌సైట్‌లో అయితే కనిపిస్తుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడేమైపోతుందంటే, ఇప్పుడు సేమ్ ఇదే సర్వరే నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఏం మాట్లాడండిరా కొంచెం మూగపోయినట్టుంది. చెప్పు చెప్పు, నువ్వు కంటిన్యూ చేయి, లాస్ట్ లో ఒకేసారి అడుగుతావు. ఓకే. సో, ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్‌లో నేను పైథాన్ 3.7 ఇన్‌స్టాల్ చేశాను. దాని లోపల హాట్‌స్టార్ అప్లికేషన్ అయితే రన్నింగ్‌లో ఉంది. ఓకే. సో, ఇప్పుడు కంపెనీ బాగా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక అప్లికేషన్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో, ఈ అప్లికేషన్ పేరొచ్చేసి ప్రైమ్ అనుకుందాం. ఈ ప్రైమ్ అనే అప్లికేషన్ స్పెసిఫికేషన్స్ ఎలా అంటే దీనికి 4 సీపీయూస్ కావాలి. దీనికి 4 సీపీయూస్ కావాలనుకుందాం. ఎగ్జాంపుల్‌గా అనుకుందాం. ఓకేనా? అలానే దీనికి ఒక 10 జీబీ ర్యామ్ కావాలి. అలానే దీనికి పైథాన్ 3.11 గావాలి. ఓకేనా? సో, ఇక్కడ మీరు 4 సీపీయూస్ అంటే బై డిఫాల్ట్ సర్వర్ అనేది నీకు హై ఎండ్ కాన్ఫిగరేషన్స్‌తో వస్తుంది. నీకు దానిలో చాలా వీసీపీయూస్ ఉంటాయి. సో, నీకు ఫస్ట్‌ది నో ప్రాబ్లమ్. సో, 2 సీపీయూస్, 4 సీపీయూస్ టోటల్లీ 4, 5, 6 సీపీయూస్ అయితే సర్వర్ అయితే యూజ్ చేస్తుంది. సో, 6 సీపీయూస్ యూజ్ చేసిన సర్వర్‌లో చాలా ఇంకా ఎక్కువ సీపీయూ కోర్స్ అయితే ఉంటాయి. సో, దాన్ని మనం ఇగ్నోర్ చేసేయొచ్చు. అలానే సర్వర్‌కి ర్యామ్ గూడా ఎక్కువుంటది. ఓకేనా? సో, 64 జీబీ, 128 జీబీ అలా ర్యామ్ ఉంటది. సో, సెకండ్‌ది గూడా మనం ఇగ్నోర్ చేసేయొచ్చు. సో, థర్డ్‌ది ఏమన్నాడు పైథాన్ 3.11 కావాలన్నాడు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పైథాన్ 3.7 బదులుగా పైథాన్ 3.11 ఇన్‌స్టాల్ చేస్తాను. ఓకేనా? పైథాన్ 3.11 ఇన్‌స్టాల్ చేసి నేనేం చేస్తాను ఈ ప్రైమ్ అనే అప్లికేషన్‌ని అదే సర్వర్‌లో నేను హోస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడిక్కడ నా సర్వర్ లోపల ప్రైమ్ అనే అప్లికేషన్ కూడా రన్ అవుతా ఉంది. ఓకేనా? అండ్ దెన్ అలానే యూజరు ఈ ప్రైమ్‌కి రీడైరెక్ట్ అవ్వగలుగుతాడు. ఓకేనా? ఈ ప్రైమ్‌ని రీడైరెక్ట్ అవుతాడు. కానీ ఇప్పుడు హాట్‌స్టార్ యూజర్స్ ఉంటారు గదా! హాట్‌స్టార్ యూజర్స్ యాప్‌ని వాళ్ళు యాక్సెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ హాట్‌స్టార్ డిపెండెన్సీ ఏంటి ఇక్కడ పైథాన్ 3.7 కానీ నా సర్వర్‌లో నేనేం చేశాను 3.11 ఇన్‌స్టాల్ చేశాను. అంటే ఒక ప్రైమ్ అప్లికేషన్ నా సర్వర్‌లో రన్ అవ్వాలంటే 3.11 ఖచ్చితంగా ఉండాలి. అలానే హాట్‌స్టార్ రన్ అవ్వాలంటే నాకు పైథాన్ 3.7 అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ నేను రెండిటిని నేను మేనేజ్ చేయలేను ఒక సర్వర్‌లో. సో, ఇది నా యాక్చువల్ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏరా అంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏరా అంటే సో, ఇంకొక సర్వర్ ఇప్పుడు ఇది యాక్చువల్ సర్వర్. దీనిలో నాకు పైథాన్ 3.7 రన్ అవుతుంది. సో, హాట్‌స్టార్ అనేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా రన్ అవుతుంది నాకు. సో, ఇలాంటి సర్వర్‌ని నేను ఇంకో సర్వర్‌ని నేను కొంటాను. బై జేసి దీనిలో నేనేం చేస్తానిక్కడ ఇక్కడ ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో నేను పైథాన్ 3.11 ఇన్‌స్టాల్ చేస్తాను. దీని లోపల నేను ప్రైమ్ నా అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. ఇక్కడ ఏమైపోతుందంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఎందుకంటే పైథాన్ 3.7 దాని లైబ్రరీస్ వేరే ఉంటాయి. పైథాన్ 3.11కి లైబ్రరీస్ వేరే ఉంటాయి. సో, ఆ లైబ్రరీస్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్‌గా నాకు ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒకప్పట్లో చిన్నప్పుడు మనం ఏదైనా గేమ్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానికి డిపెండెన్సీస్ లాగా ఒక ఎర్రర్స్ వస్తాయి. నీకు ఈ వెర్షనే గావాలి. వి ఆహ్, వీఎస్ కమ్యూనిటీ ఇదే వెర్షన్ కావాలని కొన్ని డిపెండెన్సీస్ వస్తాయి. సో, ఇక్కడ ఆ డిపెండెన్సీస్ వస్తున్నాయి కాబట్టి నేనేం చేశాను ఒక ఐసోలేటెడ్ సర్వర్ 2 సర్వర్స్‌ని కొని 2 సర్వర్స్‌ని ఒక డెడికేటెడ్ అప్లికేషన్‌లోకి ఇన్‌స్టాల్ అయితే చేశాను. సో, ఇక్కడ ఇష్యూ ఏమైపోతుందంటే ఇప్పుడు నా దగ్గర 2 అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 సర్వర్‌లు కొన్నాను. ఒక్క ఊహించుకోండి నాకొక 100 నా దగ్గర ఒక 100 అప్లికేషన్స్ ఉన్నాయి. 100 అప్లికేషన్స్‌కి నేను ఏం చేయాల్సుంటది? 100 వీఎమ్స్‌ని కొనాల్సుంటది. సో, 100 వీఎమ్స్‌ని కొనడం కూడా ఇబ్బంది కాదు. 100 వీఎమ్స్‌ని కొని 100 వీఎమ్స్‌ని నేను మేనేజ్ కూడా చేయాలి. అంటే దాన్ని మానిటర్ కూడా చేయాలి. సర్వర్ హెల్త్ బాగుందా? దానికి సెపరేట్‌గా కూలింగ్ సిస్టమ్ ఉండాలి. సో, దాన్నే మనం డేటా సెంటర్ అంటాం. అంటే ఒక డేటా సెంటర్‌లో మన సర్వర్స్ అన్నిటిని ప్లేస్ చేసి దానికి కూలింగ్ సిస్టమ్ యాడ్ చేసి దాన్ని మానిటరింగ్ చేస్తూ అన్ని సర్వర్స్ ర్యామ్, టెంపరేచర్ అంతా కరెక్ట్‌గా ఉందా? అది నాకు హై బర్డెన్ గదా!
సో, నా ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం సర్వర్స్‌ని కొనేదానికే స్పెండ్ అయిపోతుంది. సో, ఇది నా ప్రాబ్లమ్. అంటే కాస్ట్ గూడా పెరిగిపోతాది నాకు. సో, నేనేం జే అప్పుడేమొచ్చిందంటే మనకు ఇంకో కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది. ఆ కొత్త టెక్నాలజీ వచ్చేసి వీఎంవేర్. సో, వీఎంవేర్ ఏం చేస్తుందంటే, సో, నేను మళ్ళీ ఒక సర్వర్ కొన్నాను. ఓకేనా? ఈ సర్వర్ పేరు మళ్ళీ హెచ్‌పీ సర్వర్ అని పెట్టేద్దాం. హెచ్‌పీ సర్వర్. ఓకే. ఇప్పుడు ఈ హెచ్‌పీ సర్వర్‌లో నేనేం చేశాను, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇక్కడ నేనేం చేశాను, విండోస్ 11 అయితే ఇన్‌స్టాల్ చేశాను. ఓకేనా? విండోస్ 11 ఇన్‌స్టాల్ చేశాక, ఈ విండోస్ 11 పైన నేనేం చేశానంటే, నేనొక టూల్‌నయితే ఇన్‌స్టాల్ చేశాను. ఓకేనా? ఈ టూల్ పేరేరా అంటే వీఎంవేర్ వర్క్ స్టేషన్. ఇది నా వీఎంవేర్ వర్క్ స్టేషన్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? ఇప్పుడు నా బేస్ మిషన్‌లో విండోస్ 11 రన్ వన్ అవుతుంది. మినిట్, వన్ మినిట్. హ్మ్. VMware వర్క్ స్టేషన్ అంటే వర్చువల్ బాక్స్ అలాంటిదేనా? వర్చువల్ బాక్స్ గూడా అనొచ్చు. ఈ వీఎంవేర్ అనేది ఆ, వీఎంవేర్ వాళ్ళు క్రియేట్ చేశారు. నీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనేది ఒరాకిల్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఈ వీఎంవేర్ అనేది నీకు పెయిడ్ వన్. ఒరాకిల్ ఓకే. అనేది నీకు ఫ్రీ. దాన్నే హైపర్వైజర్ అంటారు. ఇప్పుడు అదేనా కాదు. కాదు. హైపర్వైజర్? అహా! దీన్ని ఏమంటారంటే టైప్ 2 హైపర్వైజర్ అంట. ఎందుకంటే నా బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి. ఓకే. ఓకే. అది కూడా చెప్తానిప్పుడే. ఇప్పుడు వీఎంవేర్ అనే టూల్ ఉందా? ఈ వీఎంవేర్ టూల్ లోపల నేనేం చేస్తానంటే, నేను నా వీఎమ్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాను. ఇలా. ఇది నా వీఎం1, వీఎం2, వీఎం3 అనుకుందాం. దానికి పేర్లు కూడా ఇచ్చేద్దాం ఒక నిమిషం. వీఎం1, వీఎం2, వీఎం3. ఇప్పుడు ఈ వీఎమ్స్‌లో ఈ వీఎమ్స్‌ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు మెయిన్ థింగ్ నువ్వేం చేయాలంటే దీనికి నువ్వు కాన్ఫిగరేషన్ అయితే యాడ్ చేయాల్సుంటది. కాన్ఫిగరేషన్ అంటే ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషను? ఈ వీఎం ఒక ర్యామ్ ఎంతుండాలి? సీపీయూ ఎంతుండాలి? ఓకేనా? హెచ్‌డీడీ ఎంతుండాలి? ఫస్ట్ నువ్వు ఇది డిఫైన్ జేయాలి. ఒక వీఎం క్రియేట్ జేయాలంటే. ఓకేనా? ఈ ర్యాము, సీపీయూ, హార్డ్ డిస్క్ ఇవన్నీ నువ్వు ఇచ్చేసాక వీఎం అయితే క్రియేట్ అయిపోతుంది. కానీ అదొక ఎంప్టీ వీఎం. ఆ వీఎం లోపల నువ్వేం జేస్తావంటే, ఈ వీఎం లోపల నువ్వు ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్‌నయితే ఇన్‌స్టాల్ జేస్తావు. దాన్ని నేనేమంటానంటే రెల్ ఓఎస్ అంటారు. అంటే ఈ వీఎం1 లోపల రెల్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని నేను ఇన్‌స్టాల్ జేస్తాను. ఈ రెల్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేనేం జేస్తాను, నా పైథాన్ 3.7 ఉంది. దాన్ని నేను ఇన్‌స్టాల్ జేస్తాను టూల్‌ని. పైథాన్ 3.7. ఈ పైథాన్ 3.7 ఇన్‌స్టాల్ చేశాక దీని పైన నేను నా నా ఏదైతే అప్లికేషన్ ఉందో, ఆ అప్లికేషన్ అయితే హోస్ట్ చేస్తాను. ఓకేనా? సో, అలానే ఇక్కడ గూడా సెకండ్ వీఎంలో నేనేం చేస్తాను, మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తాను. మళ్ళీ పర్టిక్యులర్ ఈ వీఎం2లో ఏదైతే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నానో, ఆ వెర్షన్ పైన పైథానో లేదంటే నోడ్ జేఎసో అవన్నీ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పైథాన్ 3.11 తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ అప్లికేషన్‌లో నేను హాట్‌స్టార్ కాకుండా ప్రైమ్‌నయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇలా నువ్వు ఎన్ని వీఎమ్స్ అయినా క్రియేట్ జేసుకోవచ్చు. ఓన్లీ లిమిటేషన్ ఏరా అంటే, నీ మెయిన్ సర్వర్ ఉంది గదా! నీ మెయిన్ సర్వర్ కెపాసిటీ ఎంతనో అన్ని వీఎమ్స్‌ని నువ్వు క్రియేట్ జేసుకోగలుగుతావు. అండ్ అలానే ఇక్కడ నేనేం జెప్పానంటే, హార్డ్‌వేర్ లోపల ఫస్ట్ నువ్వేం జేసావు, బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్ 11 గదా! ఈ విండోస్ 11 లోపల నీకు నీ ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేసావు. వీఎంవేర్ వర్క్ స్టేషన్ అని. దీన్ని నార్మల్‌గా మనం హైపర్వైజర్స్ అంటాం. హైపర్వైజర్స్‌లో నీకు 2 టైప్స్ ఉన్నాయి. టైప్ 1 హైపర్వైజర్, టైప్ 2 హైపర్వైజర్. టైప్ 1 హైపర్వైజర్ అంటే నేను చెప్తాను నెక్స్ట్. టైప్ 2 ఈ ఈ కైండ్ ఆఫ్ సినారియో వచ్చేసి టైప్ 2 హైపర్వైజర్. దీన్నేమంటారంటే టైప్ 2 హైపర్వైజర్ అంటాం. సో, దీన్ని టైప్ 2 అని ఎలా చెప్పగలుగుతామంటే, టైప్ 2 అంటే నథింగ్ బట్ మీకు బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటుంటది. ఆ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నువ్వొక టూల్‌ని ఇన్‌స్టాల్ చేస్తావు. ఆ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసి నువ్వేదైతే రన్ చేస్తావో దాన్ని నువ్వేమంటావంటే టైప్ 2 హైపర్వైజర్ అంటావు. ఓకే. చిరంజీవి టైప్ 2 హైపర్వైజర్ అంటే నాకర్థమైంది. అంటే ఏదో ఒక ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి ఆ ఓఎస్ పైన నువ్వు నీ వర్చువల్ మిషన్స్‌ని రన్ చేయడానికి ఒక టూల్‌ని యూజ్ చేస్తావు. ఆ టూల్‌ని యూజ్ చేసుకొని నువ్వు వీఎమ్స్ అయితే క్రియేట్ చేస్తావు. దాన్ని నేను టైప్ 2 హైపర్వైజర్ అంటాను. ఓకే. ఫైన్. టైప్ 1 హైపర్వైజర్ అంటే ఏంటి? టైప్ 1 హైపర్వైజర్ అంటే ఇక్కడ సింపుల్ డిఫరెన్స్ ఏరా అంటే సో, ఇది నా
ఇది నా సర్వర్. ఇది నా మెయిన్ సర్వర్. ఓకేనా? ఇది నా మళ్ళీ హెచ్‌పి సర్వర్. ఇది నా హెచ్‌పి సర్వర్. ఇప్పుడు ఇక్కడ మామూలుగా నేను లైనక్స్ ఇన్‌స్టాల్ చేసే బదులు రెల్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేసే బదులు, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసే బదులు, నాకు ఒక డెడికేటెడ్ హైపర్వైజర్ ఉంది. దీన్ని నేను ఆహ్, ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? దీన్ని దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని అనొచ్చు. కానీ యాక్చువల్ నేమ్ ఏంటంటే దీన్ని హైపర్వైజర్ అంటారు. ఓకేనా? దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈఎస్ఎక్స్ఐ సర్వర్ అంటాం. ఓకేనా? దీన్నే నేను ఈఎస్ఎక్స్ఐ సర్వర్ అంటాను. టెక్స్ట్ కనిపిస్తుంది కదా మీకు? ప్రాబ్లమ్ ఏం లేదు కదా? కొంచెం పెద్దది చేయరా. హ్మ్. సో, దీన్ని ఏమంటానంటే ఈఎస్ఎక్స్ఐ సర్వర్ అంటాను. ఈఎస్ఎక్స్ఐ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాను. ఈ ఈఎస్ఎక్స్ఐ యూజ్ చేసుకొని నేను డైరెక్ట్‌గా నా వీఎమ్స్‌ని నేను క్రియేట్ చేసుకోగలుగుతాను. ఇక్కడే ఈ ఈ ఏదైతే ఈ అండర్‌లేయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని నేను డైరెక్ట్‌గా వీఎమ్స్‌ని అయితే క్రియేట్ చేయగలుగుతాను. కానీ కంపెనీస్‌లో ఇది రికమెండెడ్ కాదు. ఎందుకంటే నువ్వు ఇది ఈ హైపర్వైజర్ ఈఎస్ఎక్స్ఐ అనేది సీఎల్ఐతో వస్తుంది. సీఎల్ఐతో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 100 వీఎమ్స్ క్రియేట్ చేసావంటే 100 వీఎమ్స్‌ని నువ్వు మేనేజ్ చేయలేవు. దానికంటూ నీకొక ఆర్కెస్ట్రేషన్ టూల్ కావాలి. ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే నథింగ్ బట్ నీకు ఒకవేళ ఒక 1000 వీఎమ్స్ ఉంటే 1000 వీఎమ్స్‌ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు? దాన్ని నువ్వు ఎలా మానిటర్ చేయగలుగుతావు? అనేదే హైపర్వైజర్ అంటాం. సో, ఈ ఈఎస్ఎక్స్ఐ పైన నేనేం చేశానంటే ఇంకొక టూల్ ఇన్‌స్టాల్ చేశాను. ఆ టూల్ పేరేరా అంటే వీసెంటర్. ఓకేనా? ఆ టూల్ పేరేరా అంటే వీసెంటర్. ఈ వీసెంటర్ ఏరా అంటే ఈ వీసెంటర్ అనేది GUIతో వస్తది నీకు. సో, ఈ GUIలోకెళ్ళి నువ్వు నీ వీఎమ్స్‌ని క్రియేట్ చేస్తావు. కంపెనీస్‌లో వీసెంటర్, ఈఎస్ఎక్స్ఐ అని చూస్తే దాని బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్ అనేది ఇలానే నీకు కనిపిస్తది. ఈ వీసెంటర్ లోపల నువ్వు వీఎమ్స్‌ని క్రియేట్ చేస్తావు. ఇదొక వీఎం1 అనుకో, వీఎం2 అనుకో, ఇలా నువ్వు 100 వీఎమ్స్‌ని క్రియేట్ చేసినా కూడా ఇది వీసెంటర్ అనేది GUI కాబట్టి నువ్వు నీ యాక్చువల్ వీఎమ్స్‌ని నువ్వు చూడగలుగుతావు. మానిటర్ చేయగలుగుతావు, మేనేజ్ చేయగలుగుతావు. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను ఇక్కడ వీసెంటర్ అని టైప్ చేస్తాను. 1 మినిట్ రా. ఆ! 1 మినిట్ బ్యాక్ వెళ్ళవా? బ్యాక్ స్క్రీన్ అదే డయాగ్రామ్కి. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నావు, హైపర్వైజర్ మీద విఎమ్స్ క్రియేట్ చేస్తే అది రికమెండెడ్ కాదు అవును. డైరెక్ట్ గా. సో ఇప్పుడు ఆ! వి సెంటర్ ద్వారా నువ్వు డైరెక్ట్‌గా రికమెండెడ్ అంటే నువ్వు డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేయొచ్చు. కానీ నువ్వు ఒకవేళ నువ్వు ఒక 100 వీఎమ్స్‌ని క్రియేట్ చేసావనుకో, ఇది ఈ హైపర్వైజర్ ఈఎస్ఎక్స్ఐ అనేది నీకు సీఎల్ఐతో వస్తుంది. ఓకే. ఓకేనా? సీఎల్ఐతో ఉన్నప్పుడు నువ్వు మేనేజ్ చేయలేవు కదా! నీకు చాలా కష్టమైపోతుంది. అందుకనేసి వాళ్ళు CLI అంటే చెప్పురా సో దట్ అర్థమవుతుంది. సీఎల్ఐ అంటే జస్ట్ నీకు సీఎండీ ఉంది కదా! కమాండ్ లైన్. కమాండ్ లైన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈఎస్ఎక్స్ఐ అని టైప్ చేస్తాను. సో, నీకు జస్ట్ ఇలా ఉంటది నీకు ఈఎస్ఎక్స్ఐ అనేది. ఇది ఈ సీఎల్ఐ త్రూ నువ్వు వీఎమ్స్‌ని క్రియేట్ చేయడం నీకు చాలా ఇబ్బందవుతుంది. అందువల్ల మనం ఏం చేసాము వీసెంటర్ అనే టూల్‌ని ఇన్‌స్టాల్ చేసాం. ఆ వీసెంటర్ అనేది ఏంటి? ఇన్ ద సెన్స్ ఒక కమాండ్ లైన్ లెక్కన. అది నీకొక GUI ఇస్తది. ఓకేనా? ఇక్కడ నువ్వు ఇది నువ్వు చూస్తే ఇది నీకు వీసెంటర్ టూల్ ఇది. ఈ GUI. ఓకే. ఈ GUI లోపల ఇక్కడ చూడు నువ్వు విండోస్ 10 కనిపిస్తుంది. విండోస్ 10 ఇంకొక డెడికేటెడ్ వర్షన్ కనిపిస్తుంది. నెట్వర్కింగ్ కూడా నువ్వు క్రియేట్ చేసి మేనేజ్ చేయగలుగుతావు. నీకు కనిపిస్తుంది, మాకు కనపడట్లేదు. కొంచెం పెద్దది చేస్తే ఏమైనా పోతా? చేస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ చాలా వీఎమ్స్ నువ్వు ఇక్కడే జస్ట్ చూడు ఇది GUI. ఈ GUIలో నుంచి నువ్వు అన్ని వీఎమ్స్‌ని మానిటర్ చేయగలుగుతావు. ఆ వీఎం ఒక నెట్వర్క్స్‌ని నువ్వు మేనేజ్ చేయగలుగుతావు. ఒకవేళ ఆ వీఎం ఒక యాక్సెస్ కావాలంటే డైరెక్ట్‌గా నువ్వు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కన్సోల్ ఆప్షన్ ఉంది కదా! కన్సోల్ ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ వీఎం యొక్క కన్సోల్ నీకు షో అవుతుంది. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా ఇట్స్ ఈజీ వే. ఆ! మేనేజ్ చేయడానికి నీకు ఈజీ అవుతుంది. ఓకే. సో, ఇలా నువ్వు వీఎమ్స్‌ని క్రియేట్ చేస్తావు. ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మెథడ్. ఇక్కడ నువ్వేం చేస్తావు పైన ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఒక టూల్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ టూల్ లోపల నువ్వు క్రియేట్ చేసావు వీఎమ్స్‌ని. దీన్ని నేనేమన్నానంటే హైపర్వైజర్ అంటాం. ఇప్పుడు కూడా నువ్వు ఈ సెంటర్ లోనే కదా చేస్తాను, ఈ సెంటర్ మీద కదా ఇది చేస్తాను. డెడికేటెడ్ టూల్ కాదు కదా! ఇక్కడ ఇక్కడ నీకు
ఈ ఎగ్జాంపుల్‌లో నీకు వీఎం అనేది ఏది క్రియేట్ చేస్తుంది? ఈ అది ఎగ్జాంపుల్‌లో వర్చువల్ బాక్స్ లేకపోతే VMware ఆ! వర్క్ కదా! స్టేషన్ ఏదో. ఈ హ్మ్. సాఫ్ట్‌వేర్ ఒకటే నీకు క్రియేట్ చేస్తది. ఇక్కడ హ్మ్. నువ్వేం చేసావు? మొత్తం అసలు ఆపరేటింగ్ సిస్టమే ఈఎస్ఎక్స్ఐ అంటే వీఎంవేర్ క్రియేట్ చేయడం సపోర్ట్ చేసావు. ఈ వీసెంట్ రేర్ అంటే నీకు జస్ట్ గుయి. అక్కడ నువ్వు క్రియేట్ మానిటరింగ్ చేసి అక్కడ కోసం. క్రియేట్ వీఎం అని కొడితే బ్యాక్‌ఎండ్‌లో వీఎమ్స్‌ని క్రియేట్ చేసేది ఈఎస్ఎక్స్ఐ సర్వర్. హ్మ్. సో, ఇది డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్. సో, దీన్ని డైరెక్ట్‌గా నువ్వు ఈఎస్ఎక్స్ఐ సర్వర్‌ని నువ్వు ఏదైతే నీ సర్వర్‌లోకి ఇన్‌స్టాల్ చేస్తావో దాన్ని నేనేమంటానంటే టైప్ 1 హైపర్వైజర్ అంటాను. ఓకేనా? దాన్ని నేను టైప్ 1 హైపర్వైజర్ అంటాను. సో, ఇది మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు హైపర్వైజర్ ఈఎస్ఎక్స్ఐ అన్నావు కదా, అవును. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్? అది ఆపరేటింగ్ సిస్టమ్ గాదది. అది కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు నీకు విండోస్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం చెప్పగలుగుతావు? ఈ విండోస్, ఉబుంటు లాగే ఇదొక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకో. ఈఎస్ఎక్స్ఐ అని. కానీ ఈ ఓకే. ఈఎస్ఎక్స్ఐ మెయిన్ ఆహ్, ఇంపార్టెంట్ ఎందుకురా అంటే ఇది డైరెక్ట్‌గా వీఎమ్స్‌ని క్రియేట్ చేసిస్తది నీకు. కంపేర్ టు ఇక్కడ విండోస్ 11లో నీకు ఆప్షన్ ఉండదు కదా! వీఎంఎన్ క్రియేట్ చేయడానికి. హుహు. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్‌లో విండోస్ 11 కూడా నీకు వీఎమ్స్‌ని క్రియేట్ చేస్తుంది. హైపర్ వి యూజ్ చేసుకొని. అది నెక్స్ట్ అది వేరే టాపిక్. యాస్ ఆఫ్ నౌ ఈ విండోస్ 11 అనేది నీకు క్రియేట్ చేయలేదు వీఎంవేర్‌ని. అందుకే నువ్వు ఒక టూల్‌ని క్రియేట్ చేసావు. ఇన్‌స్టాల్ చేసావు. వీఎంవేర్ వర్క్ స్టేషన్ అనేది. ఓకేనా? ఓకే. అర్థమైందా? ఇది ఇంకేమైనా డిస్కస్ చేయాల్సింది ఏమైనా ఉందా? హ్మ్. హైపర్వైజర్ ఓకే. హైపర్వైజర్ డిఫరెన్స్ ఓకే. హ్మ్. పైన పైకెళ్ళు. స్క్రోల్ అప్. సో, ఇక్కడ టైప్ 2 హైపర్వైజర్‌లో నువ్వు ఏం చేసావు? జస్ట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ ఓకే. చేసి ఒక టూల్‌ని ఇన్‌స్టాల్ డిఫరెంట్ చేసేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన. ఒక టూల్ ఇన్‌స్టాల్ చేసి డిఫరెంట్ VMస్‌ని తీసుకొని హా! ఆహ్, నా ఓకే. అప్లికేషన్స్‌ని హోస్ట్ చేయగలుగుతాను. ఓకే. సో, ఇదేనా కంటైనర్ లేకపోతే ఇంకా ఉందా నెక్స్ట్? ఇది ఇంకా వీఎంవేరే. ఇంకా డైనోసార్‌లోకి ఎంటర్ అవ్వాలా ఇంకా. ఇక్కడ ఓకే. ఇంకా మీకు ఇంకా ఈజీగా ఈ వీఎంవేర్, ఈఎస్ఎక్స్ఐ, టైప్ 1, టైప్ 2 గురించి మీకు అర్థం కావాలనుకుంటే, ఈ టైప్ 1 హైపర్వైజర్ గురించి ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో ఉంది. మీరు దాన్ని ఒక్కసారి గో త్రూ చేశారంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే అక్కడ ఆ యూట్యూబర్ ఏం చేస్తారు డైరెక్ట్‌గా ఒక హార్డ్‌వేర్ కొని, హార్డ్‌వేర్ లోపల ఈఎస్ఎక్స్ఐ ఇన్‌స్టాల్ చేసి, ఈఎస్ఎక్స్ఐ పైన నీకు ఇది క్రియేట్ చేస్తారు. ఏది వీసెంటర్ క్రియేట్ చేసి, అక్కడి నుంచి వీఎమ్స్ క్రియేట్ చేయడం నీకు చూపిస్తాడు లైవ్‌లో మొత్తం స్టెప్ టు స్టెప్. సో, ఆ వీడియోని ఒకసారి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వీడియో ఏరా అంటే ఈఎస్ఎక్స్ఐ ఇన్‌స్టాలేషన్ నెట్వర్క్ చెక్. సో, ఈ ఫస్ట్ వీడియో ఐ బాట్ ఎ న్యూ సర్వర్ వీఎంవేర్ ESXi సెటప్ అండ్ ఇన్‌స్టాలేషన్. సో, ఈ వీడియో గాని మీకు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. డైరెక్ట్‌గా ఒక బేర్ మెటల్ సర్వర్ తీసుకొని, ఆ బేర్ మెటల్ సర్వర్ లోపల ESXi ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ ESXi లోపల వీసెంటర్‌ని క్రియేట్ చేసి, ఆ వీసెంటర్ లోపల నీకు వీఎమ్స్‌ని క్రియేట్ చేయడం మొత్తం 17 మినిట్స్ ఏమో ఉంటది వీడియో. సో, ఈ వీడియో గాని మీకు చూస్తే అర్థమైపోతుంది. మీకు ఈజీగా ESXi ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఇంకా టైప్ హ్మ్. 2 హైపర్వైజర్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్‌గా నేను విండోస్ 11 యూజ్ చేస్తున్నాను కదా! ఆపరేటింగ్ సిస్టమ్. నా మెయిన్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. సో, ఇక్కడ నేను చెప్పినట్టు ఈ విండోస్ 11 లోపల నేను వీఎంవేర్ వర్క్ స్టేషన్ అనే టూల్‌ని అయితే ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇక్కడ ఇది చూస్తే ఇది నా టూల్. ఇది నా వీఎంవేర్ వర్క్ స్టేషన్ టూల్ ఇది. ఈ వీఎంవేర్ వర్క్ స్టేషన్ టూల్ లోపల నేనేం చేయొచ్చు వీఎమ్స్‌ని క్రియేట్ చేయగలుగుతాను. అవునా? సో, ఇక్కడ ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ ఉంది. ఇదొక వీఎం. ఇక్కడ కంట్రోలర్ అని ఉంది. ఇదొక వీఎం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 ఇదంతా ఒక వీఎం. సో, ఇక్కడ నేను మెమరీ ఇచ్చాను. ఈ పర్టిక్యులర్ వీఎంకి 4 జీబీ ర్యామ్ కావాలి. ఆ 6 ప్రాసెస్ తీసుకున్నాను. హార్డ్ డిస్క్ 200 జీబీ తీసుకున్నాను. ఒకవేళ రన్ చేయాలనుకుంటే నేను జస్ట్ పవర్ ఆన్ అని ఇచ్చేస్తా. సో, పవర్ ఆన్ అని ఇస్తే నేనెక్కడున్నాను? నా విండోస్‌లో ఉన్నాను. నా విండోస్ 11 లోపల వర్చువల్‌గా నేనేం చేశాను, ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్‌ని నేను ఇన్‌స్టాల్ చేశానిక్కడ. సో, ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదొక రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్. చూడండి ఇది నా లాగిన్ రూట్ ఇచ్చేస్తాను. చూడండి నన్ను ఇప్పుడు రెడ్ హ్యాట్ 8 లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఉన్నాను.
కానీ నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్. ఆ విండోస్ లోపల VMware అనే టూల్‌ని యూజ్ చేసుకొని, నేను నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేనైతే ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఫైర్‌ఫాక్స్ ఓపెన్ చేయొచ్చు. సేలై యూజ్ చేసుకోవచ్చు. అన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్‌ని నేనేమంటానంటే టైప్ 2 హైపర్వైజర్ అంటాను. ఓకేనా? సో, ఇప్పుడు దీంతో పని లేదు కాబట్టి యాహ్! పని లేదు కాబట్టి నేను ఆఫ్ చేస్తాను. పవర్ ఆఫ్ చేస్తాను. సో, పని అయిపోయినాక నేను పవర్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు వీఎమ్స్‌ని. సో, ఇది నా టైప్ 2 హైపర్వైజర్. టైప్ 2 హైపర్వైజర్, టైప్ 1 హైపర్వైజర్ గురించయితే మనమైతే అర్థం చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్‌లోకి పోతే ఇక్కడ నాకు హాట్‌స్టార్ రన్ అవ్వాలంటే నేనేమన్నాను 5 జీబీ ర్యామ్ కావాలన్నాను. అవునా? 5 జీబీ ర్యామ్ కావాలన్నా, 500 జీబీ హార్డ్ డిస్క్ కావాలన్నాను. ఇక్కడ VMware‌లోకొచ్చేసరికి ఇక్కడ ఈ VMware‌లో ఇష్యూ ఏరా అంటే నా హాట్‌స్టార్ అప్లికేషన్‌కి 5 జీబీ కావాలి. 500 జీబీ ర్యామే 500 జీబీ హార్డ్ డిస్క్ కావాలి. కానీ ఒక వీఎంని నువ్వు క్రియేట్ చేసేటప్పుడు, నువ్వు నీ ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్‌ని గూడా నువ్వు యాడ్ చేయాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నా హాట్‌స్టార్ అప్లికేషన్‌కి కావాల్సింది 50 ఎంబీ ర్యామ్ గావాలనుకుందాం. నీకు ఒకవేళ హాట్‌స్టార్ అప్లికేషన్‌కి 50 ఎంబీ ర్యామ్ కావాలనుకున్నా గూడా, ఈ వీఎంకి నువ్వు ఎంత ఎంత ర్యామ్ ఇస్తావు? 4 జీబీ ర్యామ్ ఇస్తావు. ఎందుకివ్వాలి 4 జీబీ ర్యాము? ఎందుకంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలి గదా! అవునా? నా ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే మినిమమ్ నాకు 4 జీబీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 11 తీసుకుంటే, విండోస్ 11 లైట్‌గా హ్యాంగ్ అవ్వకుండా నీకు కరెక్ట్‌గా స్మూత్‌గా రన్ అవ్వాలంటే నీకు నీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి 4 జీబీ ర్యామ్ అంటే నీ విండోస్ 11 4 జీబీ ర్యామ్ యూజ్ చేసుకుంటది. సో, నీ హాట్‌స్టార్ అప్లికేషన్ 50 ఎంబీ అయినా నువ్వు ఎవ్రీ వీఎంకి నువ్వు మినిమమ్ టు మినిమమ్ 4 జీబీ ర్యామ్ అయితే ఇవ్వాలి. సో, నా దగ్గర ఒక 100 వీఎమ్స్ ఉంటే 100 వీఎమ్స్‌కి నేను ఎవ్రీ ఒక వీఎంకి 4 జీబీ, 4 జీబీ, 4 జీబీ అలొకేట్ చేసుకుంటూ పోతే నాకు ఇక్కడ కూడా నాకు ఇక్కడ కూడా వేస్టేజ్ జరుగుతుంది గదా! నా అప్లికేషన్‌కి. నా అప్లికేషన్ యూజ్ చేసేది 50 ఎంబీ. కానీ యాక్చువల్‌గా నేను నా వీఎంకి ఎంత ఇస్తున్నాను? 4 జీబీ ర్యాము, 5 జీబీ ర్యాము, 6 జీబీ ర్యామ్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ నాకు అన్‌వాంటెడ్‌గా నా నేనేదైతే కొన్ని సర్వర్‌ని కొన్నానో దాని యుటిలైజేషన్ అన్‌వాంటెడ్‌గా వేస్టేజ్ అవుతుంది నాకు. ఒకవేళ ఈ వేస్టేజ్ నేను సేవ్ చేయగలిగితే, ఒక సర్వర్‌లో ఒకవేళ నేను 100 వీఎమ్స్‌ని క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు ఏదైతే వేస్టేజ్ ఉందో, ఆ వేస్టేజ్‌ని నేను గాని సేవ్ చేయగలిగితే, 100 వీఎమ్స్ ప్లేస్‌లో ఇంకొక 100 వీఎమ్స్ అంటే 200 వీఎమ్స్ నేను క్రియేట్ చేయగలుగుతాను గదా! సో, మరి డెడికేటెడ్‌గా ఇంకొక 100 వీఎమ్స్ కోసం ఇంకొక సర్వర్‌ని యూజ్ చేసే బదులు, ఒకే సర్వర్‌లోనే నేను 200 వీఎమ్స్‌ని కూడా రన్ చేయగలుగుతాను గదా! ఆ వేస్టేజ్‌ని నేను గాని సేవ్ చేయగలిగితే. సో, అక్కడి నుంచి పుట్టిందే మనకి కంటైనర్ టెక్నాలజీ. ఈ కంటైనర్ టెక్నాలజీ ఎరా అంటే ఫస్ట్ సో, మళ్ళీ ఇక నేను నా సర్వర్‌నయితే తీసుకుంటాను. ఒక్క నిమిషం. రైట్. ఇది నా సర్వర్ హెచ్‌పి సర్వర్. ఇది నా హెచ్‌పి సర్వర్. ఈ హెచ్‌పి సర్వర్ లోపల యాస్ యూజువల్‌గా నేను నా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ చేసుంటది. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కేస్‌లో రెల్ అనుకుందాం. రెల్ ఓఎస్. ఓకేనా? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన నేనేం చేయాలంటే నేనొక రన్ టైమ్‌నయితే ఇన్‌స్టాల్ చేయాలి. అదొక టూల్ లాగా అనుకో. ఓకేనా? ఆ రన్ టైమ్‌ని నేనేమన్నా అంటే కంటైనర్ రన్ టైమ్ అంటాను. కంటైనర్ రన్ టైమ్. దీని గురించి గూడా నేను మాట్లాడతాను. దీని గురించి కూడా టాపిక్ ఉంది. దాని గురించి కూడా కంటైనర్ రన్ టైమ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి కంటైనర్ రన్ టైమ్ అనేసి. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోపల నేనేం చేశానంటే కంటైనర్ రన్ టైమ్ అనే ఒక టూల్‌నయితే ఇన్‌స్టాల్ చేశాను. ఈ టూల్‌ని యూజ్ చేసుకొని నేనేం చేయగలుగుతాను, నేను నా కంటైనర్స్‌ని అయితే డిప్లాయ్ చేయగలుగుతాను. కంటైనర్ 1 ఓకేనా? ఇది నా పింక్ కలర్‌లో ఉండేది కంటైనర్స్ అనుకుందాం. ఓకేనా? కంటైనర్ 2, కంటైనర్ 3 ఇలా నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని నేను క్రియేట్ చేసుకోగలుగుతాను. సో, ఇక్కడ గూడా నువ్వు వీఎమ్స్‌ని గూడా నువ్వు ఇలానే గదా! క్రియేట్ చేసావు చిరంజీవి. సో, దీనికి ఈ కంటైనర్‌కి డిఫరెన్స్ ఏంటి? కంటైనర్‌కి డిఫరెన్స్ ఏంది? సో, ఈ కంటైనర్‌ని రన్ జేయాలంటే నాకొక కంటైనర్ ఇమేజ్ కావాలి. ఈ కంటైనర్ రన్ అవ్వాలంటే ఇమేజ్ కావాలి. ఇప్పుడు నాకు విండోస్ 11 నేను ఇన్‌స్టాల్ చేయాలంటే నాకొక ఇమేజ్ కావాలి గదా! విండోస్ 11 ఇమేజ్ కావాలి గదా! అలానే ఒక కంటైనర్‌ని క్రియేట్ జేయాలంటే నాకొక కంటైనర్ ఇమేజ్ కావాలి. ఇది నా కంటైనర్ ఇమేజ్ అనుకుందాం ప్రస్తుతానికి. ఈ కంటైనర్ ఇమేజ్ ఏరా అంటే ఇది 2 టైప్స్‌గా డివైడ్ అయ్యి ఉంటది. ఓకేనా? ఇది 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంటది. సో, ఫస్ట్ పార్ట్‌లో ఏరా అంటే ఇక్కడ నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. కానీ అది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఇది నా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. ఇది నా కంటైనర్ ఇమేజ్ లోపల చెప్తున్నాను. సో, సెకండ్‌దొచ్చేసి యాప్ లైబ్రరీస్ అంటే అప్లికేషన్ లైబ్రరీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు హాట్‌స్టార్ అప్లికేషన్ డేటా ఇది నా హాట్‌స్టార్ ఇమేజ్ అనుకుందాం. కంటైనర్ ఇమేజ్ అనుకుందాం. సో, ఆ హాట్‌స్టార్ కంటైనర్ ఇమేజ్ లోపల ఏముంటది? లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. దాని తర్వాత హాట్‌స్టార్ రిలేటెడ్ అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. దానికి మించి ఇంకెక్కువ ఉండదు. ఈ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నానే. సో, కంపేర్ టు మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మన విండోస్ 11 మనం ఇన్‌స్టాల్ చేస్తామో, మీరు దాని సైజ్ చూస్తే 13 జీబీ, 14 జీబీ, 16 జీబీ ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వాళ్ళు ర్యాప్ చేసుంటారు. అంటే మనకు అక్కర్లేని సర్వీసెస్ అన్నిటిని వాడు దానిలోకి ర్యాప్ చేస్తారు. ఆ ఐఎస్ఓ ఇమేజ్‌లోకి. అందుకే దాని సైజ్ అనేది ఎక్కువుంటది. ఈ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మినిమల్‌గా ఉంటది. సో, దీన్ని ఒకవేళ మీరు దీని సైజ్ చూడాలనుకుంటే ఒక 50 ఎంబీ ఓకేనా? 50 ఎంబీ ఉంటది. ఈ 50 ఎంబీ సైజ్ తక్కువ. ఈ ర్యామ్ యూజ్ చేయడం గూడా 4 జీబీ కాకుండా 4 ఎంబీ అలా యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ నాకు నా వేస్టేజ్ అనేది ఇక్కడ నాకు సేవ్ అవుతుంది కంటైనర్స్‌లో. సో, ఈ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ ఇదే అన్నమాట. సో, దీనివల్ల మనం కంటైనర్స్‌ని యూజ్ చేయగలుగుతున్నాం. మినిమల్ ఆహ్, సర్వర్ యుటిలైజేషన్‌తో. ఓకేనా? సో, ఇలా మనకి కంటైనర్‌లోకైతే ఎంటర్ అయ్యాం. ఓకే. ఫైన్. కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే కంటైనర్ భయ్యా ఇమేజెస్ క్లారిటీ లేదు భయ్యా, కొంచెం మళ్ళీ చెప్పవా బ్యాక్ వెళ్ళి. ఇది కాదు, ఇక్కడ నుంచి రా, స్క్వేర్స్ నుంచి రా, స్క్వేర్స్ కంటైనర్స్ తీసావు. ఆ! ఇప్పుడు ఈ కంటైనర్స్ క్రియేట్ చేయడానికి నీకు ఈ ఇమేజ్ కావాలా, లేకపోతే ఈ కంటైనర్స్ లోకి పెట్టడానికి ఈ ఇమేజ్ కావాలా కాదు. నీకు? కాదు. ఒక కంటైనర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ల్యాప్‌టాప్ ఉంది బ్రో. నీ ల్యాప్‌టాప్ లోపల నువ్వు విండోస్ 11 ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. నువ్వు విండోస్ 11 ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ నీ దగ్గర ఏముండాలి? విండోస్ 11 ఐఎస్ఓ ఉండాలి గదా! అలానే ఒక అవును. కంటైనర్‌ని నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ కంటైనర్ ఒక ఇమేజ్ నీ దగ్గర ఉండాలి. ఓకేనా? అవును, కంటైనర్ ఒక ఇమేజ్ ఉన్నది, బట్ ఇక్కడ నువ్వు హాట్‌స్టార్ ఎందుకు వచ్చింది? ఈ కంటైనర్ ఇప్పుడు నేనేం చేశాను నా హాట్‌స్టార్ అప్లికేషన్‌ని కంటైనర్‌లోకి ర్యాప్ చేశాను. అంటే ఇది ఇప్పుడు నా అప్లికేషన్ ఉంది కదా! ఇప్పుడు నేనైతే వీఎంవేర్‌లో యూజ్ చేస్తున్నానో హాట్‌స్టార్ అప్లికేషన్‌ని. నేనేం చేశాను, ఆ హాట్‌స్టార్ అప్లికేషన్‌ని నేను ఒక కంటైనర్ ఇమేజ్‌గా కన్వర్ట్ చేశాను. హాట్‌స్టార్ అప్లికేషన్‌ని నేనేం చేశాను ఇక్కడ హాట్‌స్టార్ ఓకేనా? హాట్‌స్టార్ కంటైనర్ ఇమేజ్‌గా మార్చాను నేను ఇక్కడ కన్వర్ట్ చేశాను. ఇది కూడా మనకి ఓకే. టాపికే. ఎలా మనం ఒకవేళ నా అప్లికేషన్ ఉంటే ఇప్పుడు చందుగాడు ఒక అప్లికేషన్ డెవలప్ చేశాడు పైథాన్‌లో. ఆ పైథాన్‌లో డెవలప్ చేసిన అప్లికేషన్‌ని నేను నా కంటైనర్ ఇమేజ్‌గా ఎలా మార్చాలి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. సరే, ఇక్కడ ఒక డౌట్ నాకు. ఇప్పుడు ఆ! నువ్వు కంటైనర్ ఇమేజ్ గా మార్చావు హాట్‌స్టార్ ని, అట్స్ ఫైన్. ఆ! ఇప్పుడు నువ్వు అక్కడ కంటైనర్ రన్ టైమ్ ని ఇన్‌స్టాల్ చేసుకొని నువ్వు కంటైనర్స్ ని క్రియేట్ చేసావు. అవును. దట్ టు ఫైన్. హ్మ్. ఇప్పుడు ఆ కంటైనర్ లోకి నువ్వు ఈ కంటైనర్ ఇమేజ్ ని పెడతావా, ఆర్ లేకపోతే? కాదు. 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 ఇక్కడ ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర హాట్‌స్టార్ యాప్ ఉందా? హాట్‌స్టార్ యాప్ ఉమ్, నేనేం చేశాను కన్వర్ట్ చేశాను కంటైనర్ ఇమేజ్‌గా. అవును. ఓకే. అవునా? ఇప్పుడు ఈ హాట్‌స్టార్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను నా కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే, దీన్ని యూస్ చూసుకొని డైరెక్ట్ గా కంటైనర్ క్రియేట్ చేస్తావు. ఆ! దీన్ని యూజ్ చేసుకొని కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఫస్ట్ ఈ కంటైనర్ లోపల నేను డిప్లాయ్ చేయను. ఈ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను నా కంటైనర్ అనేది రన్ అవుతుంది. నీకింకా పోను పోను ఓకే. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ చేస్తామో అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎలా అంటే, ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే నీ దగ్గర ఫస్ట్ ఒక కంటైనర్ ఇమేజ్ ఉండాలి. ఆ కంటైనర్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. నీ సో దగ్గర మన కంటైనర్ అప్లికేషన్ ఇమేజ్ కంటైనర్ ఇమేజ్ గా క్రియేట్ చేస్తాం. ఆ! నువ్వేం చేస్తావు? నీ హాట్‌స్టార్ అప్లికేషన్‌ని ఒక కంటైనర్ ఇమేజ్‌లోకి ర్యాప్ చేస్తావు. సో, ర్యాప్ చేసినాక ఏమైపోతుందంటే, ఈ కంటైనర్ ఇమేజ్ ఉంది గదా! ఇప్పుడు నువ్వేం చేసావు? ఈ కంటైనర్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్‌ని డిప్లాయ్ చేసావు. ఇప్పుడు ఈ కంటైనర్ లోపల నీ హాట్‌స్టార్ అప్లికేషన్ రన్నింగ్‌లో ఉంటది ఆటోమేటిక్‌గా. నువ్వేం చేయాల్సిన అవసరం లే. నీ కోడ్‌ని కంటైనర్ ఇమేజెస్‌గా మార్చావా? ఈ కంటైనర్ ఇమేజెస్‌ని ఒక కంటైనర్‌గా రన్ చేసావా? ఆటోమేటిక్‌గా ఈ కంటైనర్ లోపల నీ హాట్‌స్టార్ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఈ కంటైనర్‌కి ఒక ఐపీ ఉంటుంది. ఆ ఐపీని యూజ్ చేసావంటే ఆటోమేటిక్‌గా నీకు హాట్‌స్టార్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సింపుల్. నువ్వు మళ్ళా సెపరేట్‌గా దానిలోకెళ్ళి ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేసి, ఆ కంటైనర్ లోపల నువ్వు కోడింగ్ రాయడము అలా ఏముండదు. ఓకేనా? ఓకే. ఓకే. ఉమ్, రైట్. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇది కంటైనర్ పార్ట్. సో, మళ్ళీ మనం కంటైనర్స్ గురించి వద్దాము. ఇప్పుడు ఇంకొక లాస్ట్ టాపిక్ ఉంది ఇంట్రడక్షన్‌కి.
సో, అదెలా అంటే ఇప్పుడు నా దగ్గర ఇదే కైండ్ ఆఫ్ సర్వర్ ఉంది. ఓకేనా? ఈ వైట్ కలర్ సర్వర్ అనుకోండి. ప్రతిసారి నేను హెచ్‌పీ సర్వర్ రాయాలంటే చెయ్యి నొప్పొస్తుంది. ఓకే. ఈ సర్వర్ లోపల నేనేం చేశాను, ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి రెల్ ఓఎస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను మళ్ళీ నా కంటైనర్ రన్ టైమ్‌నయితే క్రియేట్ చేశాను. అంటే ఇన్‌స్టాల్ చేశాను. కంటైనర్ రన్ టైమ్. ఇప్పుడు ఈ కంటైనర్ రన్ టైమ్‌ని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్‌ని కంటైనర్స్‌ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాం. సో, ఈ కంటైనర్‌ని యాస్ ఆఫ్ నౌ నేను రౌండ్‌గా ఊహించుకుంటున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను ఒక 3 ఒక 10 కంటైనర్స్‌నయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ అస్యూమ్ చేసుకోండి. ఇప్పుడు దీని కెపాసిటీ ఇన్ని కంటైనర్స్‌నే క్రియేట్ చేస్తది. జస్ట్ అస్యూమ్ చేసుకోండి. సో, ఇంకా మీకు ఇంకా చాలా కంటైనర్స్‌ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే, ఇలాంటి సర్వర్స్‌ని మీరు మళ్ళీ ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేసుకొని, ఆ సర్వర్ లోపల మళ్ళా రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేసి, ఆ రన్ టైమ్ లోపల మళ్ళా మీరు కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తారు కదా! ఇలా నా దగ్గర ఒక 3, 4 సర్వర్స్ ఉన్నాయి. ఓకేనా? 3, 4 లేదంటే 100 సర్వర్స్ ఉన్నాయి. అస్యూమ్ చేసుకోండి. 100 సర్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 సర్వర్స్ లోపల ఏ కంటైనర్ ఎక్కడ రన్ అవుతుందని మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం? సో, ఇది నాకు ఒక హార్డ్ టాస్క్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎప్పుడైనా ఫ్యూచర్‌లోకి ఏదైనా కంటైనర్ డౌన్ అయిందంటే, ఆ కంటైనర్ రన్ చేయాలంటే, ఆ కంటైనర్ ఏ సర్వర్‌లో ఉంది? ఈ సర్వర్ ఏలో ఉందా? సర్వర్ బిలో ఉందా? సర్వర్ సిలో ఉందా? సర్వర్ డిలో ఉందా? దాన్ని మేనేజ్ చేయడం అంటే కష్టం గదా! మనం ఏం చేస్తాం అప్పట్లో ఒక ఎక్సెల్ తీసుకొని సర్వర్ ఏలో కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 సర్వర్స్ అలా ఉన్నాయి. కంటైనర్ బిలో ఈ కంటైనర్స్ ఉన్నాయి. సర్వర్ సిలో ఈ కంటైనర్స్ ఉన్నాయి. సర్వర్ 4లో ఈ కంటైనర్స్ ఉన్నాయి అనేసి చెప్పగలుగుతాం. సో, అప్పట్లో ఎరా అంటే బై మేబీ ఎనీ కంటైనర్ డౌన్ అయిందంటే, మనం ఆ సర్వర్ యొక్క ఏదైతే వైట్ కలర్ బాక్స్ ఉందో, ఆ సర్వర్ యొక్క యాక్సెస్ తీసుకొని ఆ సర్వర్ లోపలికెళ్ళి, ఆ సర్వర్ లోపల నేను ఆ కంటైనర్‌ని రన్ చేయాల్సుంటది. ఒకవేళ ఆగిపోతే కంటైనర్‌ని. సో, ఇది హెక్టిక్ టాస్క్ మనకి. సో, దీనికి ఈ కంటైనర్స్‌ని మనం మేనేజ్ చేయడానికి ఏమైనా ఉందా? అనేసి చూస్తే దానికే మనకొక కొత్త టెక్నాలజీ అయితే క్రియేట్ చేశారు. ఆ కొత్త టెక్నాలజీయే కుబర్నెటిస్. ఈ కుబర్నెటిస్ ఎలా అంటే ఇదొక సర్వర్. ఈ సర్వర్ లోపల నేను కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాను. ఓకేనా? ఈ కాన్ఫిగరేషన్ గురించి ఇప్పుడు నేను మాట్లాడను. ఈ కుబర్నెటిస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ సర్వర్‌ని, ఈ మెయిన్ సర్వర్స్‌ని ఏదైతే ఈ వైట్ కలర్ ఉందో, ఆ సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఈ సర్వర్స్‌ని మెయింటైన్ చేయడమే గాకుండా, దాని లోపలుండే ఆ కంటైనర్స్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కుబర్నెటిస్‌తో అథెంటికేట్ చేసేసాను గదా! అథెంటికేట్ చేశాక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అనేది డౌన్ అయిపోయిందనుకో, కంటైనర్ అనేది డౌన్ అయిపోయిందనుకో, ఆటోమేటిక్‌గా ఈ కుబర్నెటిస్ ఏం చేస్తుంది? రీక్రియేట్ చేస్తుంది అదే. మనం మాన్యుయల్‌గా ఎళ్లి కంటైనర్ స్టార్ట్ కమాండ్ టైప్ చేయాల్సిన అవసరం లే. ఏ ఈ ఈ మేనేజ్ చేసే సర్వర్స్‌లో ఏ కంటైనర్ డౌన్ అయిపోయినా గూడా, ఈ కుబర్నెటిస్ అనేది రీక్రియేట్ చేస్తుంది. కంటైనర్స్‌ని. ఓకేనా? దీన్నే నేను ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. అందుకే కుబర్నెటిస్‌ని మనం ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. సో, కుబర్నెటిస్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో, ఇది మన ఇంట్రడక్షన్. మనము మన ప్లెయిన్ బేర్ మెటల్ సర్వర్స్ నుంచి కుబర్నెటిస్ వరకి జర్నీ ఇది. సో, ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఈరోజు టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాం. నీడ్ ఎ బ్రేక్. ఓకే. ఓకే. నేనిక్కడ రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఒక నిమిషం.